शिवाय गुरवे नमः। 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 సాధకుడు మాత్రము సర్వకర్మలను ఈశ్వరుడికి సమర్పించి దాసుడు స్వామి కోసం చేసినట్లు నేను ఆ పరబ్రహ్మం కోసం చేస్తున్నాను అన్న భావంతో చేస్తాడు. దీని వలన అతనికి కర్మఫలం కలుగదు, చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే కర్మలను బ్రహ్మయందు సమర్పించి ఆసక్తి త్యజించి ఎవరైతే ఆచరిస్తారో పద్మపత్రము నీటితో అంటనట్లుగా అతడు పాపముతో అంటుకోడు. సరే, ఈ బోధ చాలా సార్లు వచ్చింది. నేను అన్న భావంతో చేసిన దాన్ని వాడు అనుభవించక తప్పదు. అది లేస మాత్రమా, అసలు ఏదైనా సరే, మంచైనా చెడైనా, ఇక్కడ కేవలము చెడు అనడానికి లేదు. అది ఏదైనా సరే వీడు అనుభవించక తప్పదు. కాబట్టి మంచి కాబట్టి నాకు పుణ్యమే వస్తుందని మీరు అనడానికి లేదు. ఎందుకంటే ఆ మంచిలో ఏ చెడు ఉందో మీకు కూడా తెలియదు. 100% మంచి ఎవరూ చేయలేరు. నువ్వు ఆశించటం అన్న భావనతో చేసినప్పుడే దోషం మొదలైంది. ఇక్కడ కర్మ అనేది నువ్వు నిర్ణయించలేవు, అది మంచి కర్మ చెడు కర్మ అనేది. అంటే ఎవరైతే ఆ విధంగా నేను అన్న భావనతో కర్మలు ఆచరిస్తారో కొంత ఫలితం వాడు అనుభవించక తప్పదు. సరే, ఇక చెడు కర్మ అయితే వాడు మొత్తం అనుభవించవలసిందే. ఇలా రకరకాలు. ఎందుకంటే కర్మని తెలుసుకోవటం చాలా కష్టం. నువ్వు మంచి అనుకున్నది భగవంతుడు మంచి అనొచ్చు అనకపోవచ్చు, నీకు ధర్మం అనిపించింది ఆయన ధర్మం అనొచ్చు అనకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఉంటుంది కర్మ అనేది. కాబట్టి ఎలా నిర్ణయించగలుగుతారు? ఎవరు నిర్ణయించలేరు, కేవలం ఆ పరమాత్మ తప్ప. ఇక ఇవన్నీ మామూలు వాడికి సంబంధించింది అనుకున్నా కొంత సాధకుడికి ఆ యొక్క క్లారిటీ ఉండాలి కాబట్టి ఇంత బోధ చేస్తారు. నేను అనేది లేదు కదా, నీకు పరమ సత్యం తెలియబడింది, ఉన్నది బ్రహ్మమే అని నీకు తెలియబడింది. అక్కడ ఇంకొకటి లేనే లేదు. కాబట్టి లేని నేనుతో చేసి ఎందుకురా, ఇక్కడ నేను లేని నేనుతో చేసినంత వల్ల కర్మ కూడా లేకుండా పోతుంది అనడానికి లేదు. ఎందుకంటే భావనతో చేసావు కాబట్టి అనుభవించక తప్పదు. మనసుతో చేసావు కాబట్టి అవన్నీ కూడా దేహం నేను అన్నావు కదా, అన్నావు కాబట్టి అనుభవించవలసిందే. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ దేహం నేను అన్న భావన ఐడెంటిటీతో చేస్తారో అది ఏదైనా సరే, కాబట్టి దాని ఫలితంగా వాడు అనుభవించవలసిందే. కాబట్టి సాధకుడు అంటే సత్యం తెలుసుకున్నవాడు ఉన్నది పరబ్రహ్మమే, నేను అనేది లేస మాత్రమైనా లేదు అని తెలుసుకున్నవాడు. ఇక వాడు నేనుతో చేయలేదు కాబట్టి ఏది చేస్తున్నా అంటే ఇక్కడ పాపాలు చేస్తున్నా అని కాదు, వీడు అనుకుని సర్వం ఈశ్వరార్పణం వస్తాండే. ఎందుకంటే నేనుతో అనుకున్నవాడు వాడికి ఆ బుద్ధి రాదు, ఇది ఈశ్వరుడిది అని వాడు అనలేడు. వాడు ఆ నేనుతోటే ఇది చేస్తూ ఉంటాడు. అయితే ఈ సత్యం మీకు తెలియంది కాదు. మీరు ఇప్పటివరకు ఎన్ని అనుభవించారో, ఎన్ని నేనుతో చేశారో ఏంటో అనేది మీ అందరికీ తెలిసిన విషయం. కర్మలను బ్రహ్మయందు సమర్పించి ఆసక్తి లేకుండా, ఆసక్తి త్యజించాలి.
ఆశ పడకూడదు. అవతల వారు ఎలాంటి వారు అన్న నిర్ణయం నువ్వు తీసుకునే హక్కే లేదు అసలు. కాబట్టి ఇక్కడ ఆసక్తి అంటే ఆశించటం అని కూడా. నువ్వు వారి నుంచి ఏది ఆశించినా, నీకు సేవ చేయాలన్నా, లేకపోతే నీకు ఏదో ఇవ్వాలన్నా, లేకపోతే నిన్ను మంచిగా చూడాలన్నా, ఏదైనా సరే అవన్నీ నేను ఆశిస్తున్నా. నేను లేని వాడికి మంచి ఒకటి చెడు. కాబట్టి ఏమాత్రం నీకున్నా, నువ్వు దాని గురించిన బాధపడినా, ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పుకోవచ్చు. చిన్నదేం కాదు, నేను అన్న భావన. ఒక కష్టం వచ్చింది అనుకోండి, దాని గురించి అంటే అది సొంత వాళ్ళకే వచ్చిందని అనుకోండి, కానీ దాని గురించిన బాధ ఎప్పుడైతే అరే అని నువ్వు అన్నావా, ఆ బాధ నువ్వు అనుభవించవలసి వస్తుంది. దాని బదులు ఈ పరమాత్మ అని నమ్మి వచ్చింది కష్టం, అది నీ వాళ్ళైతే ఏంటి, పరాయి వాళ్ళైతే ఏంటి. కాబట్టి ఆ కష్టాన్ని ఆ పరబ్రహ్మ తప్పక తీరుస్తాడు అన్న నమ్మకం. సరే, గురువులను నమ్ముతారు కాబట్టి గురువు తీస్తాడు. అది అంటే ఆ లేస మాత్రమైన బాధ కూడా అనుభవించక్కర్లేదని చెప్తున్నారు. బాధ కొంచెమైనా పెద్దదైనా బాధే. అంటే అది కూడా అనుభవించవలసిన ఆవశ్యకత లేదు అని తెలుసుకోవాలి. వస్తాయి చేసినప్పుడు, అది మనవాళ్ళు అని మీరు భావన చేసినప్పుడు మీరు కొంత అనుభవిస్తారు. ఎలాగా అని మనసు ఇదో ఏదేదో అనేసుకుంటూ ఉంటుంది. అంటే ఎంతటి తపన అది. నిజం పడితే అది మీకు లేదు. నేను లేని వాడికి బంధం ఎక్కడిది? బంధం ఉందే అన్న వాడికే బాధ. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. గురువుని నమ్మారు కాబట్టి సరే, అది వేరే విషయం. గురువుని అడిగారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, అందులో సందేహం. అంటే నువ్వు బాధ కూడా పడకుండా గురువుని ఆశ్రయించమని చెప్పు. బాధ కూడా పడకుండా పరబ్రహ్మాన్ని ఆశ్రయించు. ఆ లేస మాత్రమైన బాధ అప్పుడు మీకు కలగదు. రోజు ఎలా ప్రశాంతంగా ఉంటున్నారో అలాగే ఉండగలుగుతారు. ఎలాగా అన్న ఇది కానీ, ఆ డిస్కషన్స్ కానివ్వండి, ఏదైనా సరే అనుభవించిన వాళ్ళకు మీ అందరికీ అది స్టిల్ ఇంకా కొంతమందికి, ఎవరో ఒకళ్ళు ఇద్దరని నేను చెప్పడం లేదు, చాలా మందికి ఆ లోపల ఆ బాధ ఇంకా ఏమైపోతుంది. ఏది మంది కాదన్నప్పుడు ఏదవుతుందండి? అన్ని బాగానే ఉంటాయి. అందువలన ఇక్కడ ఆసక్తి త్యజించి అన్నారు. కర్మలను బ్రహ్మయందు. కర్మ అంటే మీరు అనుభవించే బాధ కూడా కర్మేనండి, అందుకని చెప్పవలసి వచ్చింది. మీరు అనుభవించేది ఏదైనా బాధే, కర్మే. కాబట్టి ఆ కర్మలను మీరు బ్రహ్మయందు సమర్పించి అంటే అర్థం ఏంటి? సరే, ఏమిటి చెయ్యాలి ఇప్పుడు? ఆ స్ఫురణ మీకు రావాలి అంటే ఇక్కడ ఈ నేను అన్న ఐడెంటిటీ లేకుండా ఉండగలగాలి. ఎప్పుడైతే మీరు ఈ నేను అన్న ఐడెంటిటీ లేకుండా వ్యవహారం చేస్తారో, చూడండి, స్ఫురణ అనండి, ఆ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ అనండి, వాట్ ఎవర్, మీ యొక్క ఆ పరమ ప్రశాంతత, ఆనందం అనేవి ఎక్కడికి వెళ్ళవు, అవి ఉంటాయి. ఎందుకంటే మీరు అప్పుడు బ్రహ్మంగానే ఉన్నారు కదా. నేను వచ్చినప్పుడు మీరు బ్రహ్మం కాదు, ఎందుకంటే మీలో ఉన్న బ్రహ్మ సాక్షి అయిపోతాడు. నేను బయటికి వచ్చేసింది, ఈ నేను ఆశిస్తుంది, కంగారు పడుతుంది, ఏమిటైపోతుందో అని, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆసక్తి త్యజించి పద్మపత్రం అన్నట్టుగా తామరాకు మీద నీటి ఎలా అయితే అంటుకోకుండా ఉంటుంది, మీరు ఎన్ని నీళ్లు పోసినా తామరాకు అది నానిపోదు, ఆ విధంగా ఉండగలగాలి. అంటే అర్థం, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటిది ఇది వచ్చినా, నేను అన్న భావన లేనివాడు బ్రహ్మం అవుతాడు. జ్ఞాని అయితే బాహ్యజనుల దృష్ట్యా ఏ ఆశ్రమంలో ఉంటున్నా కూడా సర్వం బ్రహ్మే అన్న తెలివితో స్వ ఆశ్రమ కర్మను ఆచరిస్తాడు. దాని వలన అతని క్రియా కారక ఫలాలన్నీ బ్రహ్మ మాత్రమే అవుతాయి. కాబట్టి చూడ్డానికి ఇప్పుడు రమణ మహర్షికి ఆశ్రమంగా అక్కడ ఉన్నాడు ఆయన, ఎంతో మంది శిష్యులు అది అనండి, తర్వాత మన పెరియవారు అనండి,
వాళ్ళ ఆశ్రమ ధర్మాలు ఏవైనా సరే వాళ్ళు జ్ఞానులే కాబట్టి వారు ఆ అంతా బ్రహ్మమే అన్న తెలివి అంటే ఇక్కడ అర్థం వివేకము అని ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేసే పనులు ఏవైనా సరే క్రియాకారక ఫలాలన్నీ ఆ ఒక కర్మకి అనుభవించే ఫలితం ఏది కూడా అతనికి అంటారు. ఎందుకంటే నేను చేస్తున్నానన్న భావన లేదు, ఇది తన ధర్మము అని పొట్టిగా చెప్తారు. దానికి ధర్మాలేవి, కర్మలే లేవంటుంటే ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఆ ఆశ్రమ ధర్మాన్ని అతను ఎలా అయితే పెరియవారు తన పీఠాధిపతి తన ధర్మాన్ని తాను పాటించాడు, కానీ దానికి అంటుకోలేదు, ధర్మాన్ని మానేయలేదు, నేను చేస్తున్నానన్న భావనతో చేయలేదు. బ్రహ్మ నన్ను ఇక్కడ నియమించాడు కాబట్టి ఇది నా కర్తవ్యం అంటే ఇక్కడ నాకి నేను అన్న ఐడెంటిటీ కాదది, అలా జరుగుతాయి అంతే. చేయిస్తాడు. ఎలా అయితే మీరు ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యానే తిరుగుతుంది, ఫ్యాన్ స్విచ్ చేస్తే ఇంకోటి తిరగదు. అలా వాటి ధర్మాలు అవి చేస్తాయి, ఏంటైతే అది. కాబట్టి అక్కడ ఎలాగైతే అంటే ఆ కనెక్షన్ అంటే అది ఎక్స్టర్నల్ అయినా వాటి ధర్మాన్ని అవి చేస్తాయి. అదే విధంగా ఇక్కడ నువ్వు ఒక పనిముట్టానండి, లేకపోతే నువ్వు ఉన్నావు అంతే. ఎందుకు నిన్ను పరమాత్మ తీసుకొచ్చాడు? సరే, ఇవన్నీ కూడా బోధనలో చాలా చెప్పబడ్డాయి. అవన్నీ అంటే ఆచరణ లేనప్పుడు కాకమ్మ కథలు అవుతాయి. కాబట్టి నీది ఏమిటో, ఈ మానవ జన్మ యొక్క అసలైనది ఏమిటో నీకు తెలియబడింది. అంటే బ్రహ్మంగా ఉండటమే నీ యొక్క పరమ ధర్మం, అసలైన ధర్మం. నీ కర్మ అదే. అందుకే దైనందిన జీవితంలో ఆచరణలో అది పెట్టమని పదే పదే చెప్పాలి. కాబట్టి నీకు విధించబడినది అదే. ఎప్పుడైతే నీవు ఆ విధంగా నేను సాక్షిగానే ఉంచేస్తావో పరబ్రహ్మ పనిచేస్తావు. నేను పనిచేసినప్పుడు పరబ్రహ్మ సాక్షి. ఇది చాలా సార్లు చెప్పబడింది. ఆచరణలో మీరు నిరూపించుకోవాలి. నిరూపించుకోవాలంటే ఎవరికో నిరూపించుకోవటం కాదు, మీకు మీరే. ఎందుకంటే మీకు మీరే కాబట్టి ఆ సాక్షాత్కారం అనండి, లేదా బ్రహ్మ స్థిరత్వం అనండి, ఏదైనా సరే మీకే కలుగుతుంది. ఇది ఎవరికో నిరూపించుకోవాల్సిన, పరీక్షలో నెగ్గవలసిన ఆవశ్యకత అంటూ విడిగా ఏమీ లేదు. మీరు ఎంత ఇదిగా ఉంటున్నారనేది మీ ఆచరణ ద్వారానే ప్రకటన. కాబట్టి బాహ్యజనుల దృష్ట్యా ఏ ఆశ్రమంలో ఉంటున్నా కూడా సర్వం బ్రహ్మే అన్న తెలివితో స్వ ఆశ్రమ కర్మను ఆచరిస్తాడు. చూసారా, తన ఆశ్రమ కర్మను ఆచరిస్తాడు. అంటే తన బ్రహ్మచర్యమా, ఇంకోట గృహస్థాశ్రమమా, ఇన్నున్నాయి ఆశ్రమం. కాబట్టి తను ఏ ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ దాన్ని నిర్వహిస్తాడు అంతే, నేను అన్న భావనతో కాదు. నన్ను ఇక్కడ బ్రహ్మ నియమించాడు. ఒక పనివాడు ఉన్నాడు, లేదా ఒక ఆఫీస్ ఉద్యోగం చేస్తున్నారు, మీ ధర్మం మీరు చెయ్యాలి, అక్కడ మీకు విధించబడి. పక్కవాడి పనులు మీరు చెయ్యక్కర్లా, మీ పని ఏదో మీరు చేస్తే అది మీ ధర్మం. పరధర్మో భయావ, అందుకని ఎవరిది చేయక్కర్లా, మీ ధర్మం మీరు చేయాలి. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో నేనుతో చేస్తారు, నేను అన్నది పరాయిది, అందువల్ల అర్పణ సాధనం బ్రహ్మ. హవిస్సు కూడా బ్రహ్మ అర్పించిన వాడు బ్రహ్మ. ఈ బ్రహ్మకర్మాను సమాధితో అతడు చేరేది బ్రహ్మే. సర్వకర్మ సన్యాసి అయిన బ్రహ్మజ్ఞాని సమ్యక్ దర్శనంలో ప్రతిష్ఠితుడై ఉంటాడు కనుక అతనికి నిజానికి కర్మే లేదు. అయినా అర్పణాది బుద్ధితో బాహ్యంగా జరిగే అందరికీ తెలిసిన యజ్ఞం ఇదంతా బ్రహ్మే అని తెలిసిన వాడికి ఆధ్యాత్మికంగా బ్రహ్మే అని అతను సమ్యక్ దర్శనాన్ని స్తుతిస్తున్నది అదే. సర్వం బ్రహ్మ అని, బ్రహ్మ కర్మ సమాధిని అని రకరకాలు. అంటే నువ్వు ఏది చేసినా అదే. జపో జల్పహ శిల్పం సకలం అభిముద్ర విరచన, అది ఈ శ్లోకము బ్రహ్మ కర్మ సమాధిని అనే ఈ యొక్క మన కృష్ణ పరమాత్మ చెప్పింది ఒకటే అర్థం. అంటే నువ్వు ఏది చేస్తున్నా, హవిస్సు అంటే అర్థం ఏమిటి? అక్కడ యజ్ఞంలో సమర్పించేది అంటే ఇక్కడ నువ్వు ఆచరించే కర్మలు అన్ని బ్రహ్మమే. బ్రహ్మం లేనిది నువ్వేమిటి చేయగలవు? చూడగలవా, వినగలవా? ఏది చేయలేవు. బ్రహ్మ లేనిదే నీకు అసలు ఐడెంటిటీనే లేదు, నీ ఉనికే లేదు అసలు. మరి ఆ ఉనికి మూల కారణమైన బ్రహ్మని నీవు మూలపడేశావు. నీ ఉనికికి మూలమైన బ్రహ్మని నీవు
మరి ఎవరి ఫంక్షన్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదండి, ఇచ్చినప్పుడు కదా అక్కడ. అంతేగాని వాళ్ళ ఫంక్షన్ అయితే మీరే తయారై తిరిగితే పాపం ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వచ్చి అదేమిటి ఫంక్షన్ కి మీరు ఇలా చేస్తున్నారా అంటారు. మూలం ఫంక్షన్ కి కారణం మూలం వాళ్ళది పాపం, అది ఎవరైనా సరే. అలాగే ఇవి అన్నిటికీ మూలం పరబ్రహ్మమే. సర్వానికి ఈ నేను అన్న ఐడెంటిటీకి కారణం ఆయనే. అసలు మర్చిపోతే ఎలాగా, నేనుగానే ఉంటానండి అని ఈ నేనుతోటే నానా తిప్పలు పడితే లేస మాత్రమైన ఈ నేను లేకుండా ఉన్నవాడే బ్రహ్మ. మనిషి తనదైన స్వకర్మలో నిరతుడై సంసిద్ధిని పొందుతాడు. తన స్వకర్మలో నిరతుడై సిద్ధిని ఎలా పొందుతాడో అన్నాడు. ఎవరి వలన ప్రాణుల్లో ప్రవృత్తి కలుగుతోందో, ఎవరి చేత ఇదంతా వ్యాపించబడి ఉన్నదో అతనిని తన కర్మల చేత ఆరాధించి మానవుడు సిద్ధిని పొందాడు. అంటే మూలం ఇప్పుడు చెప్పుకున్నదే, ఆ బ్రహ్మను ఆరాధిస్తేనే అసలైన సిద్ధి పొందుతాడు. ఎన్ని రకాల బాధలు అదని ఇదని, కానీ బ్రహ్మం మీద భారం వేసి నిశ్చింతగా ఉండేది ఎవరు? అలా నువ్వు నిశ్చింతగా ఉంటే నీ చేత చేయించబడేదో నీ చేత చేయించాలో వేరే వాళ్ళ ఏదో ఆయన చూసుకుంటాడు, అంతా ఆయనే. కాబట్టి ఆయన లేడు నేను ఉన్నాను అన్నవాడే ఈ గోలంతా, నానా రకాలుగా ఇబ్బందులు పడతాడు. అసలు ఇక చెప్పక్కర్లేదు, అవన్నీ మీకు అనుభవాలే. అనుభవం లేని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందరికీ చాలా అనుభవం. మానవ మాతృడి యొక్క స్వప్రయత్నం చేత కర్మాసక్తిని మరియు ఫలాపేక్షను వదలటం అసంభవమే. స్వప్రయత్నం చేయి, అందుకని మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు మీ ఐడెంటిటీని పోగొట్టుకోలేదు నేనుతో చేసే ప్రయత్నం. అందుకనే సర్వకర్మ బ్రహ్మ సమాధిన అన్నట్టుగా బ్రహ్మకు వదిలేయండి. అందుకే మిమ్మల్ని ఆ యొక్క నామస్మరణ చేస్తున్నా కూడా ఆచరణ అత్యంత ముఖ్యమని చెప్పారు. దైనందిన జీవితంలో ఆచరణ అందరి పట్ల, ఇక్కడ వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు ఉన్నప్పుడు నేను వచ్చింది, అందరూ ఒకటే అన్నప్పుడు ఎక్కడ వస్తుంది? భావన లేదు. అంటే భావరహితంగా ఉండమని చెప్పారు. ఆ నామస్మరణ కూడా ఒక రూపాన్ని మనం తలుచుకుని మీరందరూ చేయటం లేదు. గురుగీత కానివ్వండి, ఇంకోటి మీరు ఏవేవో చేస్తున్నారు, ఏవి చేస్తున్నా అందులో ఎక్కడ నేను ఐడెంటిటీ లేదు. ఆ నేనుని తీసేసే పారాయణలే మీరు చేస్తున్నారు. కాబట్టి స్వప్రయత్నంతో అంటే మీరు అవి విని ఆ నేనుతోటే వినాలి. నేను అందుకనే మీకు ఇచ్చాడు ఆయన, ఆయన ఉన్నాడు లోపల, ఆయన మీకు బోధపరుస్తున్నాడు. ఒరే ఉన్నది నేనేరా, అది తెలుసుకున్నావు కదా, ఇప్పుడు అన్ని నాకు వదిలేసాయి. వహామి అహం అంటే భావరహితంగా, నేను లేకుండా అంటే భావరహితంగా. వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది అన్న స్వార్థం. స్వార్థం ఎప్పుడు వస్తుంది? స్వప్రయత్నం అన్నట్టుగా స్వార్థం నాది అన్నప్పుడు వస్తుంది. నా పిల్లలు, నా ఇల్లు, శుచి శుభ్రత, మీరు ఎక్కడుంటే అక్కడ శుభ్రంగా ఉండండి. కాబట్టి ఎక్కడున్నా సరే మీరు బ్రహ్మంగా ఉండండి. ఆయన పేడ పురుగులా ఉన్నాడు, చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. లేనిది ఎక్కడ? మరి ఆయనకి లేని భేదము ఆయన స్వరూపులైన మీకు ఎందుకు ఉండాలి? స్వరూపం ధరిస్తే వాడు మానవుడు. బ్రహ్మ యొక్క ఒక స్వరూపం మానవుడు అంటే కదిలేదు, చలనం ఉన్నది. మిగతా వాటికి చలనం ఎక్కడుంది? కేవలం స్వరూపాలకి మాత్రమే చలనం ఉన్నది. ఆయన మీరు అది చూపిస్తున్నాడు, అరే ఇంత శక్తి ఉన్నదిరా, ఈ శక్తి నీకు కూడా ఉంటుంది ఎప్పుడైతే నీవు నేను అవుతావు. అందుకని బ్రహ్మజ్ఞానులకిను ఎందుకు అంత పెద్దపీట వేస్తారు అంటే, నువ్వు అసలైన బ్రహ్మకు అసలు రూపం లేదురా, నువ్వు వాళ్ళని చూడలేవు, భావించలేవు. ఎంతో మంది బ్రహ్మజ్ఞానులు ఉన్నారు, పూర్వంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కానీ వారిని నువ్వు గుర్తించాలి అంటే నువ్వు ముందర ఈ నేను మూలం తెలుసుకోవాలి. అందుకని రావణ మహర్షి నేను తెలుసుకో మొదట అన్నాడు. కాదండి నాకు ఇదంతా వద్దు, నేను పూజలు చేసుకుంటాక సరే చేసుకోపో అన్నాడు. ఎందుకంటే వాడి బుద్ధి పైకి రావట్లా, మెట్టెక్కట్లా, ఆ నేను దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే వాడికి భయం, నేను పూజ చేయకపోతే పాపం వస్తుందేమో, నేను తరించలేనేమో, నా వంశము, నేను అసలు బ్రహ్మంరా అంటే మళ్ళీ వంశం అంటే ఎలాగా, ఇలా రకరకాలు వాడు. అందుకని సప్రయత్నంతో అసంభవం అన్నాడు. ఎందుకంటే ఆ స్వ అనేది పోవాలి, బట్ కేవలం ప్రయత్నమే ఉండాలి. అదే అందుకని దైనందిన జీవితంలో మీ ప్రయత్నం అంటే ఆ విధంగా మీరు ఉండాలి. ఆశించటం అనేది ఉండకూడదు. ఆశించటమే బాధకు మూల కారణం. అది నేను అనుకున్నా, అయ్యో నాకు చేత కావట్లేదు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, ఏదైనా సరే ముందు అనుకోవటం మానే.
స్మరణ చేయండి. బ్రహ్మాస్త్రాలైన ఆ బ్రహ్మ నామాలు అనేకం ఉన్నాయి. ఒక నామాన్ని పట్టుకోమని ఎప్పుడో పట్టుకున్నారు, కానీ ఉపయోగం ఏమిటి? ఆచరణ లేనప్పుడు. కాబట్టి స్వప్రయత్నము, స్వాతీసేసి ప్రయత్నం చేయండి. స్వాతీసేసి ఆ నామస్మరణ చెయ్యండి. చేయమన్నారు, నేను చేస్తున్నాను అంతే. నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారా లేదా? పొద్దున్న కాసేపు, మధ్యాహ్నం కాసేపు అన్నప్పుడు ఆ నేను వచ్చింది. నేను వచ్చింది కాబట్టి అది అసంభవం. కాబట్టి మానవ మాతృడు అన్నారు. అందుకని స్వప్రయత్నం చేత కర్మాశక్తి ఫలాపేక్షను వదలటం అసంభవం. వాడు ఇంకా ఆశిస్తూనే ఉంటాడు, ఏదో ఆ దేహానికి ఏదో లభించాలి, దేహం ముక్తి పొందాలంటాడు, ఇంకోటి అంటాడు. నశించే దేహం ముక్తి ఎలా పొందుతుంది? ఆ సూక్ష్మాన్ని గ్రహించిన వాడు నేనుతో అస్సలు ఆ దైనందిన జీవితంలో ఉన్నది. ఎందుకంటే ఆ బ్రహ్మ ఏర్పరిచాడు పగలు రాత్రులు అంటూ. అందుకే జ్ఞానికి రాత్రి పగలు భేదం లేదు. వాడు ఎప్పుడు పడుకున్నా నష్టం లేదు, ఎప్పుడు లేచినా అసలు మెలుకుతోటే ఉన్నా వాడికి అసలు ఇది అది అన్న బాధ లేదు. సమస్త జగత్తుకు సృష్టి స్థితికర్త అయిన ఆ సర్వగతుడి యొక్క ఆరాధనగా నా స్వకర్మను ఆచరిస్తున్నాను. అతడే నన్ను కర్మ సంగము మరియు బలాపేక్షల బంధం నుండి విడిపిస్తాడు అన్న శ్రద్ధ గల వాడికి పరమాత్మే కర్మయోగంలో సుగుణత్వం నింపుతాడు. అతని వలననే యోగికి సప్తశుద్ధి ద్వారా జ్ఞాన నిష్టకై యోగ్యత అనే సిద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ నన్ను పెట్టాడు. నన్ను ఒక తల్లిగా పెట్టాడు, ఒక భార్యగా ఉన్నాడు, ఒక కూతురుగా అన్నాడు, ఇలా రకరకాలుగా పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీకు ప్రేరణ చేస్తాడు, నువ్వు చెయ్యి అంటాడు, చేయటమే. అనుకోకర్ల నేను చెయ్యాలా వద్దా, వాళ్ళు దుర్మార్గులు, నేనెందుకు చెయ్యాలి, ఇవన్నీ అనవసరమైన మాటలు. అవతల వాడు ఎలాంటి వాడైతే నీకెందుకు? అసలు ఉన్నది నేనేరే అంటే ఆయన్ని గుర్తించకుండా ఉన్నది బ్రహ్మమే. ఏ బ్రహ్మ చెడ్డవాడు కాదు, ఏ బ్రహ్మ మంచివాడు కాదు. అక్కడ మంచి చెడులు అనేవే లేవు, బ్రహ్మ అంతే. అమ్మా ఇప్పుడు కుక్కలు ఉన్నాయమ్మా, వాటికి వైరస్ వచ్చి కొంచెం ఇదిగా ఉన్నాయమ్మా, అవి చనిపోతున్నాయమ్మా. వాటి పిల్లలను పట్టుకుంటున్నారమ్మా. అవి పట్టుకోవద్దు అని చెప్తున్నానమ్మా. కానీ నేను చెప్తున్నాను కానీ ఈ శరీరంకి అంటుకుంటే వస్తుందనే కదా అని అలా ఎందుకు అనిపిస్తుందమ్మా? శరీరం నశించేదే కదమ్మా, మరి ఈ శరీరానికి మళ్ళీ వస్తుంది, అవి ముట్టుకోకూడదు అని అలాగ జాలి లేకుండా అలా ఎలా ఉండకూడదు కదమ్మా? అసలు నేను ఎందుకు అలా ఉంటున్నాను? నీ ఆలోచనే తప్ప. అసలు నువ్వు తల్లిగా ఉన్నావు, పిల్లలకి మంచి చెడులు చెప్పవలసిన ధర్మం నీది. అది అవును ఉన్నది, దాన్ని ముట్టుకోరు. బురద చూసి పర్వాలేదు, బురద కూడా బ్రహ్మం అని బురదలో కాలేసుకుంటూ వెళ్తారా ఎవరన్నా? లేదమ్మా. మరి జాలి లేకుండా ఏముంది? నీకు అంత జాలి ఉందనుకో, డాక్టర్ దగ్గరికి వాడికి పట్టుకెళ్ళు, లేదా ఏదైనా చెయ్యి, అంతే తప్ప పిల్లల్ని ముట్టుకోకూడదు అనటంలో దోషం ఏమిటి? చెప్పాలి అది. వాళ్ళకి తెలియదు, అది తెలియదు కాబట్టి నువ్వు ధర్మం తల్లిగా నువ్వు ఉన్నావు, వాళ్ళకి అది తెలియదు. ఇప్పుడు ఏ పాతికేళ్ల వాడుకో నువ్వు చెప్పక్కర్లా, వాడు తెలిసి చేస్తే ఏం చేస్తావు? ఏం చేయలేదు. ఇది అంతే, నువ్వు ధర్మంగా నువ్వు చెప్పాలి. వాడికి దూరంగానే ముళ్ళు ఉన్నాయి అనుకో, నడుస్తారా? అది మంచిది కాదు అని పాడైపోయిన వస్తువు తింటారా? అది బ్రహ్మం అని. అందుకే చెప్పేది, ఆలోచన ఉండకూడదు. అది నీ ధర్మంగా నువ్వు చెయ్యాలి, పిల్లలకి చెప్పాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి. నువ్వు చూసుకుని తింటలేదు, పాడైపోయిన అన్నం తింటారా? లేకపోతే ఇంకోటి తింటారా? చెడ్డవాళ్ళని తెలిసిన తర్వాత వాళ్ళతో ఉంటారా? దూరంగా ఉండరు. బ్రహ్మమే వాడు కూడా చెడ్డవాడైతే ఏంటని వాళ్ళతో ఉంటారా? వాళ్ళ మాటలు వింటారా? వాళ్ళు పెద్దవాళ్ళు, కానీ వాళ్ళు చెడు చెప్పారు, అయ్యో బ్రహ్మమే కదా చెప్పింది అని ఆ చెడు చేస్తారా మీరు? మరి ఎందుకు? అందుకే చెప్తున్నాను, ఆలోచన ఉండకూడదు అసలు. అలా మీరు వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నారు, అది కూడా బ్రహ్మమే కదా అని. ఎస్, బ్రహ్మం కానీ అంటే పాము కూడా బ్రహ్మమే. అలాని పాము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఇంటికి వస్తే దాన్ని పాలిస్తావా? గిన్నెలో పాలు పోసి పెడతారా? మరి బ్రహ్మం కానిది ఏంటి? అది సృష్టి నియమం. ఆయన ఎందుకు ఇచ్చాడో వాటికి అది, ఆ వైరస్ అను ఇంకోటను, దానికి ఏ పేరైతే ఏంటి. కరోనా వచ్చింది, అది క్వారంటైన్ చేయమన్నారు, చేయకుండా అంతా బ్రహ్మమే, వాడికి వస్తే మటుకు ఏమైందని ముట్టుకుంటావా? అందుకని చెప్పాడు, వాళ్ళకి దూరంగా ఉండండి, ఎంత చేయాలో అది చెయ్యండి అని చెప్పి ఇలాంటివన్నీ ఆయన ఏర్పరిచారు. కథ చెప్పుకోలేదు. అందరిలో బ్రహ్మం ఉన్నాడు. శిష్యుడు ఏం చేశాడు? మావటి వాడు తప్పుకోకుండా ఏనుగు వాడిని ఇచ్చేసింది. ఇంటికి వచ్చి ఏమన్నాడు గురువు గారితో? మీరు అబద్ధం చెప్పారు, అందరిలో బ్రహ్మం అన్నాడు ఆ ఏనుగు.
ఒరే పిచ్చివాడా, ఆ పైన ఉన్న బ్రహ్మ నీకు చెప్పాడు కదా పక్కకు తప్పుకో అని, మరి ఎందుకు తప్పుకోలేదని అడిగాడు గురు. ఇంకో బ్రహ్మం హెచ్చరించాడు, నీకు తెలియజెప్పాడు నీలో ఉన్న బ్రహ్మం అని ఇంకోటి, వాటిని ముట్టుకోకూడదు జాగ్రత్త. అది బురద, కళ్ళు ఇచ్చాడు, బురద తొక్కకు, అది ఊబి, లేకపోతే ఇంకోటి వర్షం పడుతోంది గొడుగేసుకుని వెళ్ళు, అవసరం లేదా ఇంట్లో కూర్చో. ఈ స్ఫురణలన్నీ బ్రహ్మ నీకు తెలియజేశాడు. మరి అది వినకుండా అంతా బ్రహ్మమే, వర్షం బ్రహ్మమే అని వెళ్ళిపోతారా తుఫాన్లోకి? మనం ఆలోచించేటప్పుడు సవ్యమైన దిశ, ఎందుకంటే నీకు చెప్పాడు నువ్వు తల్లి ధర్మం నువ్వు చెయ్యాలి, వాళ్ళని కాపాడాల్సిన ధర్మం నీకున్నది. అంతేగాని ఎట్లా పోతే నాకేంటి, ఇది కరుణ కాదు, వాటిని ముట్టుకోకూడదని నేను అనకూడదు అన్నట్టు మూర్ఖత్వం అవుతుంది కదా. మరి నువ్వైతే చేస్తావా చెప్పు? ఇప్పుడు నీకు తెలుసు కాబట్టి నువ్వు వాటిని ముట్టుకో. మరి అదే కదా చెప్పింది, పిల్లలకి తెలియదు కాబట్టి నేను చెప్పమని నియమించాడు ఆయన. నువ్వు అడిగితే ఇచ్చాడు పిల్లల్ని, నీ బాధ్యత అది. మంచి పట్నం వండి పెడతావా, ఎట్లా ఉంటే అట్లా అంతా బ్రహ్మస్వరూపాలు అని పెట్టేస్తావా పిల్లలకి? మరి వేరే వాటిల్లో చూసినప్పుడు ఇక్కడ ఎందుకు వేరే వచ్చింది? ఒక్కొక్కటేనా బ్రహ్మ? ఇది ఆలోచన అలా చేసుకోకండి. నీ ధర్మాన్ని ముందు గుర్తించు, ధర్మమే బ్రహ్మం. నువ్వు ధర్మం లేనప్పుడు అంతా బ్రహ్మంగా చేస్తున్నానంటే అది బ్రహ్మం అవ్వదు, స్వార్థం అయిపోతుంది. చూసుకోవాలి, గాలి వస్తుంది అనుకో తలుపులు వేసుకుంటామా, లేకపోతే తలుపులు తీసి అక్కడ కూర్చుంటావా? పిల్లాడికి జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళావు, అంతేగాని వాడి బ్రహ్మమేగా తగ్గుతుందిలే అదే అని వదిలేస్తావా? వదిలేయదు. వాడికి జ్ఞానం వచ్చే వరకు ఎన్నో వరకు తల్లిగా ధర్మం, నీ ధర్మం నువ్వు ఆచరించాలి. మంచి చెడులు చెప్పాలి, చదువుకోమని చెప్పాలి, స్కూల్కి ఇవన్నీ నువ్వు చెప్పాలి. నిన్ను నియమించాడు అక్కడ పరమాత్మ. అందుకని ఏ ఆశ్రమ ధర్మాలు వాళ్ళు చేశాడు, పాటించి తీరాలని ఇందాకే కదా చెప్పారు. ఏ ఆశ్రమంలో ఉన్న జ్ఞాని తన యొక్క ఆశ్రమ ధర్మాలను పాటిస్తాడు. వేరే వారు పాటించలేదు, ఆయనకి ఏం అవసరం. అలా కూడా అంతే. ఇక్కడ రమణ మహర్షి అలా ఉన్నాడు, తాను ఇదిగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే అడిగారో, అంటే అతనికి బోధ నియమించబడలేదు కాబట్టి అడిగిన వారికి బోధ చేయమని ఆ యొక్క బ్రహ్మ ఆజ్ఞ కాబట్టి నియతి కాబట్టి వాళ్ళకే చెప్పాడు, మిగతా వాళ్ళకి ఏం చెప్పలేదు. వాళ్ళు వచ్చి ఉన్నారు, ఉండనియమన్నాడు ఆయన. వాళ్ళని ఒకళ్ళని ఇచ్చి నువ్వు అసలు ఇది లేవు వెళ్ళిపో అని అనలేదు ఆశ్రమం నుంచి, ఎవరిది వాళ్ళది. కాబట్టి ఆలోచన సక్రమ దారిలో లేనప్పుడు ఇలా గురువులను అడిగి తెలుసుకుని మంచి దారిలో వెళ్ళాలి. మంచి పని చేశావు, అడగాలి అంతే తప్ప నా ఆలోచనే కరెక్ట్ అనుకుంటే అది మళ్ళీ మిమ్మల్ని అనవసరమైన దారిలో పడేస్తుంది. కాబట్టి తల్లి ధర్మం ఏంటి అనేది నిర్ణయించుకో. అట్లా తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకో. అంతేగాని మనకి తెలిసిందే కరెక్ట్ అని అనుకోకూడదు. కాబట్టి ఎప్పుడైతే వాడికి ఆ భగవంతుడే అంతా కూడా అన్నప్పుడు సిద్ధి పొందితే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం కలుగుతుంది. కేవలాత్మ జ్ఞాన నిష్ఠారూప నైష్కర్మ్య సిద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి సిద్ధిని పొందిన వాడు బ్రహ్మను ఎలా పొందగలడు? జ్ఞానంలో పరానిష్ట ఏమిటో నేను చెప్తానని అంటే భగవద్గీతలో చెప్పాడు ఆయన. విశుద్ధ బుద్ధిని కలిగి ధృతితో మనస్సుని నిగ్రహించి శబ్దాది విషయాలను పరిత్యజించి రాగద్వేషాలు విసిరివేసి ఏకాంతంలో నివసిస్తూ అల్పాహారాన్ని సేవిస్తూ మనోవాక్యాలను నిగ్రహించి నిత్యం ధ్యాన యోగ పరాయణుడవై వైరాగ్యాన్ని కలిగి అహంకారాన్ని, బలాన్ని, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహమును వదిలి మమకార రహితుడు, శాంతుడు, బ్రహ్మస్వరూపుడు అవుటకు అర్హుడవుతాడు. కాబట్టి విసిరివేసి ఏకాంతంగా అంటే అర్థము మీ ధర్మాలను వదిలేసేయమని కాదు, నీ ధర్మంలో ఉంటూ నీ మనస్సులో ఏ భావం రాకుండా ఉండటమే ఏకాంతంగా ఉండటం. ఏకముగా అంతఃకరణంలో ఏకముగా ఉండటమే ఏకాంతము. లోపల ఏమీ లేదు, బయట అన్ని కనపడుతున్నాయి, కానీ దేని యందు ప్రత్యేకమైన అభిమానం గాని ఇంకోటి గాని ఇలాంటి ఆలోచన లేదు. ఈ ఆలోచన చేసే బదులు నామస్మరణ చెయ్యండి, అప్పుడు మీ కర్తవ్యం మీకు బోధపడుతుంది, మీ ధర్మం మీకు అవగతమవుతుంది. నిష్ఠగా చేయమని చెప్పటం ఇక్కడ. విశుద్ధ బుద్ధి కలిగి, విశుద్ధమైన బుద్ధి అంటే బుద్ధిలో ఎక్కడా కూడా ఏ దోషము లేదు, నాని అన్న ఇది లేదు. ఇక్కడ నీకు దానికి నియమించాడు ఆయన, కాబట్టి వాటిని దీన్ని సమానం అనడానికి లేదు. నీకు రెండు బ్రహ్మములే, కానీ ఉపాధిని అనుసరించి కదా చెయ్యాలి. ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు. పిల్లప్పుడు వీడు చంటి పిల్లలప్పుడు ఎంత అన్నం పెడతారు? కొంచెం పెడతారు. 4 ఏళ్లప్పుడు కూడా అంతే పెడితే వాడు ఏమైపోతాడు? ఇన్నున్నాయి, ఇవన్నీ నువ్వు చేయవలసిందే. వాడు తప్పు చేస్తే నువ్వు కోపడాలి, వాడు బ్రహ్మమే నేను బ్రహ్మమే కాబట్టి కోపడకూడదు అనకూడదు.
ఎందుకంటే అది ధర్మం కాదు కదా, ఏది ధర్మమో నువ్వు అది ఆచరించాలి. అందుకనే ముందు నిష్టగా ధ్యానం చెయ్యండి తల్లి, సిద్ధి పొందితే ఆ తర్వాత ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అట్లీస్ట్ నామస్మరణ మీదే శ్రద్ధగా లోపల చేస్తూనే ఏకాంతము అంతములో ఏకంగా ఉండండి. అప్పుడు మీ కర్తవ్యం నీకు ఒక్కదానికే కాదు అందరికీ చెప్తుంది. అందరికీ అప్పుడు కర్తవ్యం అంటే ఏమి ఆచరించాలో అప్పుడు బోధపడుతుంది. లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకుంటారు, నాకు సమయం లేదంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, రకరకాలుగా ఉంటుంది. ఎవరికి సమయం ఎందుకు ఉంటుందండి? బాహ్య ప్రపంచానికి ఇచ్చిన సమయం వేరేకి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఎందుకంటే బాహ్యానికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వేరేవన్నీ కూడా వాళ్ళకి సమయం లేదు అనిపిస్తుంది. అది సత్సంగమా, గురువులా, ఇంకోట, గురువులను కలవడానికి సమయం ఉండదు అనిపిస్తుంది. ఇలా ఆ బుద్ధి అలా ఉంటుంది. మరి అది విశుద్ధం ఎలా అవుతుంది అప్పుడు? నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకపోతే ఎన్ని ఆలోచనలు వచ్చాయి? ధర్మాన్ని ఆచరిస్తే కదా ఏదైనా సరే. ధర్మాన్ని ఆచరించి తీరాలి. అందుకని విశుద్ధ బుద్ధి కలిగి ధృతితో మనస్సుని నిగ్రహించి, ఆ విశుద్ధ బుద్ధి అంటేనే ఏదీ లేదు అక్కడ, నేను అన్న భావన కూడా లేదే విశుద్ధ బుద్ధి. ఎప్పుడైతే నువ్వు ఆ నేనుతో లేకుండా ఉంటావో, ఆ నేను లేదు, అప్పుడు ఆ స్ఫురణలు వస్తాయి. నేను లేదు కాబట్టి ఉన్నది బ్రహ్మం. ఆ బ్రహ్మం నీ చేత నీ ధర్మాన్ని చక్కగా ఆచరించచ్చు. అక్కడ కోపడొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, అన్ని రకాలు ఉంటాయి. బాహ్య ప్రపంచం ఉన్న తర్వాత అందరితో ఒకలాగా ఉండలేము. ఇక్కడ అందరితో సమత్వ బుద్ధి అంటే అర్థము కేవలం అందరితో ప్రేమగా ఉండమని కాదు. అవసరమైన చోట నీ ధర్మంగా పిల్లలు తప్పు చేసినప్పుడు, పెద్దవాళ్ళు తప్పు చేసినప్పుడు అయినా ఇది చెప్పటం. సమత్వము అంటే కేవలం అందరితో ప్రేమగా ఉండిపోవటం అని కాదు అర్థం. అక్కడ నీ ధర్మం ఏమిటి? అక్కడ అవతల వాడు తప్పు చేసినప్పుడు నువ్వు ఇచ్చేస్తున్నావా లేదా, దాన్ని సపోర్ట్ చేస్తున్నావా, ఏమిటి చేస్తున్నావు, ఇన్ని ఉంటాయి. కాబట్టి సమత్వం అంటే అందరితో కేవలం ప్రేమ అనే కాదు. ఎందుకు ప్రేమ అని చెప్పారు అంటే, ఎప్పుడైతే నీకు ఆ ప్రేమ భావం ఉంటుందో వాడి తప్పును క్షమించే గుణము ఉంటుంది, తప్పును సరిదిద్దే గుణం కూడా నీలో కలగాలి. అది అసలైన సమత్వం. అంతే తప్ప తప్పుని క్షమించకుండా ఇంకోటి చేయటము కాదు, తప్పుని క్షమించేసి ఎవరే అది తప్పురా నువ్వు చేయకుండా ఉండు అని చెప్పకుండా ఉండటము కాదు. సమత్వ బుద్ధి అంటే అది. బ్రహ్మం అలాగే చేస్తాడు. నీ కర్మకి నీకు ఫలితాన్ని ఆయన ఇస్తున్నాడు. అది నీకు ఇస్తాడు, వేరే ఎవరికైనా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ అర్థాన్ని మనం సూక్ష్మాన్ని గ్రహించలేనప్పుడు అడిగి తెలుసుకుని ఆ విధంగా ఉండాలి. కాబట్టి మీరు అడగట్లేదు కాబట్టి కనీసం నిష్టగా నామస్మరణ చేసి సిద్ధిని పొందండి అని చెప్పటం. ఎందుకంటే అడగడానికి మీకు ఈగోనా ఇంకోటా అది మీకే తెలియాలి. సందేహాలు అడగరు ఎవరో ఒకళ్ళు తప్ప. మీది మీరు నిజం అనుకుంటారు, మరి ఏమనుకుంటారు? ఎందుకంటే సిద్ధి పొందలేదు కాబట్టి మీరు ఏదో అనుకుంటున్నారనే అది. దానికి ఏముందంటే ఆర్గ్యుమెంట్ ఏముంది? పొందలేదు అంటే నేను ఉందనే అర్థం. అంటే నేను ఈ యొక్క అర్థాలు మీకు అర్థం కాలేదా, అర్థమైన అలా చేస్తున్నారా అనేది మీకే వదిలేదు. అర్థం కానప్పుడు అడగాలి. అడగట్లేదు అంటే అర్థము నేను బ్రహ్మాండంగా ఉందని. సరే ఉంచుకోండి, దానివల్ల నష్టం ఎవరికి? కానీ ఇక్కడ లాభ నష్టాలు అంటే అర్థం ఏదో అని కాదు. మానవ జన్మ వృధా చేసుకుంటున్నారు, వాచా వేదాంతులు అవుతున్నారు, అంతకన్నా వేరే ఏమీ లేదు. కాబట్టి విశుద్ధ బుద్ధి ఎలా కలుగుతుంది? కలగదు. ఎందుకంటే నీ అర్థం కరెక్ట్ అని నువ్వు భావన చేశావు. భావన చేయటం అంటేనే నేనుతో ఉన్నావు కాబట్టి నీకు బుద్ధిలో ఇంకా భేదం ఉంది. ఉపాధిని బట్టి ఇది చేయమని ఎప్పుడోనే కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉపాధి భేదం ఉన్నది. అది మనుషుల్లోకైనా జంతువులకైనా ఏదైనా సరే. అందుకనే పని వాళ్ళకి పెట్టేది మంచిదే పెట్టమన్నాం, అలానే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోమని చెప్పలేదు. వారికి నీ ఇంట్లో సోఫాలోనే కూర్చోబెట్టమని చెప్పటం లేదు. వారి ఉపాధి ఇది కాబట్టి వారికి కిందనే కూర్చోబెట్టాలి. కానీ వారికి పెట్టేటప్పుడు నువ్వు ఏది తింటున్నావో ఏది మంచిదో అదే పెట్టాలి. పెట్టడంలో దోషం ఉండకూడదు. సమత్వ బుద్ధి అంటే అది. ఉపాధిని బట్టి గౌరవించండి అని చెప్పాడు. అదే నువ్వు ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఉపాధిని నువ్వు చూడడానికి లేదు. అందుకే రమణ మహర్షి అన్నిటినీ ఒకే విధంగా చూశారు. కోతులు వచ్చినా, ఆవు వచ్చినా, ఏది వచ్చినా ఆయన వేరుభావం చూడలేదు. ఎందుకంటే అది ఆశ్రమం. ఆయన అక్కడ ఆశ్రమంలో వాటిని చూశాడు కదా, నువ్వు ఇంట్లో వాటిని తెచ్చి పెంచుకోవడానికి లేదు. ఎందుకంటే నువ్వు గృహస్థువి, నీకంటూ కొన్ని ధర్మాలు విధించబడ్డాయి. అందుకని ఆశ్రమం ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉంటారో అని చెప్పాడు. జ్ఞాని ఆశ్రమంలో ఏ ఆశ్రమంలో ఉన్నా తన ధర్మాన్ని ఆచరిస్తాడని చెప్పారు. కాబట్టి నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, ఇన్ని ఉంటాయి బాహ్య ప్రపంచం. కాబట్టి దీని అంతటి ఇంత తలకాయ నైపోయి భరించడం కష్టం కాబట్టి నువ్వు ప్రతిదానికి నామస్మరణ చేసుకోరా.
ఏదైనా సమస్య రావచ్చు, లేక నీకు ఆలోచన రావచ్చు. ఆలోచన బదులు నామస్మరణ చేసి స్వామి ఏమిటిది పరిష్కారం అని చేసుకో. లేదు గురువులను అడిగి మనం చేసుకోవాలి. సరే నేను అడగనండి గురువుని అన్నప్పుడు పర్వాలేదు, నష్టమేముంది, నామస్మరణ చేసుకోండి. బ్రహ్మ అందరికీ అందుబాటులోనే ఉంటాడు. ఆయన నేను గురువులకి మాత్రమే అందుబాటులో ఉంటాను, వాడు చెప్పిందే వింటానని ఆయన అనడు. మీ భావనకి మీకు లొంగుతాడు ఆయన ఎప్పుడైనా సరే. భావనాగమ్య, భావనకి దొరుకుతుంది ఆవిడంటే బ్రహ్మం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఉపాధిని బట్టి గౌరవించాలి. వీటన్నిటినీ తెలియాలి అంటే ముందు మీకు ఇది కావాలి. ఆ రెండు సిద్ధంగా పొందాలి. ఏదో ఒకటి అంటే సరి అయిన అర్థం అవగతం కానప్పుడు కనీసం అడగాలి. అది అడగట్లేదు. ఇన్ని సంవత్సరాలైనా ఎవరు అడగరు. ఎవరన్నా అడిగితే వింటారు. చాలా రేర్ ప్రశ్నలు అడిగేవాళ్ళు. నేను బాగా ఉన్నవాళ్ళు అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి సరే ఇక దాన్ని విశ్లేషణ చేయటం ఎందుకు కానీ లాగి పీకి అన్నట్టుగా. కాబట్టి విశుద్ధ బుద్ధి కలగంటే జ్ఞానం కలగదు. దానికి మాత్రమే అన్ని స్ఫురణలు వస్తే బాధ కలగదు. ఆశించటం అనేది ఉండదు. వాళ్ళు మాత్రమే తామరాకు మీద నీటి బొట్టువలే ఉంటారు. శుభం భూయాలు.